ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే పదం వినగానే అదేదో అందరి గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలా అనిపిస్తుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవటం. నిత్య జీవితంలో మనకు కలగాల్సిన స్పృహ ఇది. మన గురించి మనకు రావలసిన స్పష్టమైన అవగాహన. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపాలు, సంతోషాలు ఇవేవి మనకు కాదని గుర్తించం. ఒక పరిశీలకుడిగా, ఒక సాక్షిగా వీటిని గమనించాలని గ్రహించడమే ఆత్మజ్ఞానం. అద్దం ముందు నిలబడినప్పుడు అందులో కనిపించేది మన శరీరం తాలూకు ప్రతిబింబం మాత్రం, అది మనం కాదు. అలాగే మనం పొందే సంతోషాలు, విచారాలు, ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ మన మనోభావాలు ప్రతిఫలాలు మాత్రమే. వాటి వల్ల మనం ప్రభావితం కాకుండా ఉండటమే నిజమైన ఆత్మజ్ఞానం. కష్ట సుఖ సమయంలో బాధపడకుండా, సంతోష వేళల్లో పొంగిపోకుండా సముచితంతో ఉండమనేది ఇందుకే. ఆత్మజ్ఞానం పొందటం అంటే మనలో గమనించే శక్తిని గుర్తించడమే. ఆ శక్తి, ఆత్మ మనమంటే ఈ దేహము కాదు, మనస్సు కాదు, ఆలోచన కాదు, వాటినన్నింటినీ గమనించి ఒక స్పృహ మాత్రమే. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ అవసరమైన భయాలు, కోపాలు, అసూయ ఏవీ మనల్ని ప్రభావితం చేయలేవు. అద్భుతమైన సత్యాన్ని మనం పౌరాణిక గాథలు చాటి చెబుతున్నాయి. కురుక్షేత్రంలో తీవ్ర దుఃఖంలో కూరుకుపోయిన అర్జునుడు కృష్ణుడికి భగవద్గీతను ఉపదేశించాడు. ఈ దేహం నశించింది, కానీ అందులో ఆత్మ శాశ్వతమైనది. అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వహించగలిగాడు. మనం నిత్యము ఆత్మస్వరూపులమని తెలుసుకోవటమే నిజమైన ఆత్మజ్ఞానం. జనకుడు అప్రాష్టకుడు గురువుగా మారి, నువ్వు శరీరము కాదు, అంతటా వ్యాపించిన ఆత్మవు అని బోధించే జ్ఞానోదయం కలిగించాడు. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోక కళ్యాణం కోసం త్యాగం చేశాడు. శరీరము తాను కాదని, కేవలము సాధనకి అని ఆయన గ్రహించాడు. ఆత్మజ్ఞాని మాత్రమే తన శరీరాన్ని ఇంత సులభంగా త్యాగం చేయగలడు. ఆత్మజ్ఞాన సాధన అనేది ఎక్కడో దుర్గమ ప్రదేశాల్లో కూర్చొని చేసే తపస్సు కాదు. మనం ఉన్న చోటే మనలో ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలగటము.